పాప శారీ డ్రాపింగ్ అయిపోయి ఇలా వచ్చిన తర్వాత ఇంకా అందరూ 1 by 1 వచ్చేసి చాలా మనస్ఫూర్తిగా పాపని ఆశీర్వదించారనమాట. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, రిలేటివ్స్ కూడా, వెల్ విషర్స్ అందరూ వచ్చారు. ఇంకా ఎవరిని మిస్ అవ్వకుండా అందరినీ ఇక్కడ ఉండి నేను పలకరిస్తూ వాళ్ళతో ఫొటోస్ దిగలిగామన్నమాట. కొంచెం ముందర అయితే చాలా మిస్ అయ్యాము. ఫ్రెండ్స్ని చూడడానికి, వాళ్ళతో మాట్లాడడానికి కుదరలేదు. అటు ఇటు తిరుగుతూ ఉండి, ఇంకా పాప శారీ డ్రాపింగ్ విషయం కానీ, ఇక్కడ నేను శారీ చేంజ్ చేసుకొని రావడానికి కానీ, నా ఫుడ్ దగ్గర అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి కానీ అంతా చాలా అటు ఇటు తిరగాల్సి వచ్చిందనమాట. ఫైనల్గా ఇంకా ఫైనల్ మూమెంట్లో అందరితో ఇలా కలిసి దిగాము. ఇంకా బావగారు వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. అందరితో మళ్ళీ ఒక్కసారి ఇలా ఫొటోస్ దిగుతూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఫైనల్ మూమెంట్కి వచ్చేసాము. ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకోగలిగాము. ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ అది అంతా ఫ్రెండ్స్ చాలా సపోర్టివ్గా హెల్ప్ చేశారనమాట. సర్వింగ్ చేసే దగ్గర పైన అరేంజ్ చేసామన్నాం కదా, అప్పుడు సర్వింగ్ చేసే బాయ్స్ తక్కువ ఉండడం వల్ల ఇంకా అక్కడ క్లబ్ హౌస్లో మామయ్య కూడా కొంతమంది నెట్టెడ్ చున్నీ ఒకటి తీసుకున్నాను. అది వెనక నుండి వచ్చేలాగా ఇంకా కవర్ చేస్తూ పాపకి కొన్ని ఫొటోస్ అట్లా కూడా తీసుకున్నాం అనమాట. వీళ్ళంతా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. తమ్ముడు వాళ్ళతో కలిసి దిగుతున్నారు. ఇక్కడ మేము అందరం కలిసి కూడా దిగామన్నమాట. నేను పుట్టి పెరిగిన ఊరు నుంచి వచ్చిన నా చిన్నప్పటి ఫ్రెండ్స్ వీళ్ళంతా చాలా హ్యాపీ అనిపించింది. ముందు రోజే వచ్చి వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇక్కడే అవడం వల్ల చక్కగా అక్కడ పడుకోవడానికి వాళ్ళకి స్పేస్ ఉంది. ఇంకెక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యి చాలా హ్యాపీగా సపోర్టివ్గా ఉన్నారనమాట ప్రతి విషయంలోనూ. ఇంకా అందరికీ మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఫంక్షన్ ఇంత హ్యాపీగా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా మేము చేసుకోవడానికి మీరందరూ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఫోటోగ్రాఫర్ నన్ను కూడా కొన్ని ఫొటోస్ తీసాడనమాట. నేను ఎంజాయ్ చేస్తా దిగాను. నా శారీ అవుట్ఫిట్ అయితే నాకు మంచిగా అనిపించింది. అది ప్లెయిన్ రెడ్ శారీ తీసుకొని నేను వర్క్ చేయించుకున్నాను, మగ్గం వర్క్. సో ఈ శారీలో బ్లౌజ్ కుట్టించలేదు నేను. నాకు ఈ శారీ వచ్చేసి 2100 పడింది ఆ శారీ. సో నేను ఎక్కువగా బట్టలకి పెట్టలేదు అసలు. ఈ ఫంక్షన్కి ఎక్కువ నేను ఓవరాల్గా అవుట్లుక్ మీదే ఫోకస్ చేశాను అనమాట. ఓవరాల్గా ఎలా వచ్చింది, ఎలా వస్తుంది అని చెప్పేసి ఊహించుకొని డార్క్ కలర్స్ తీసుకొని ఫొటోస్కి మాత్రం బాగా వచ్చేలాగా తీసుకున్నాను. సో ఇంకా ఇలా అందరూ మనస్ఫూర్తిగా వచ్చి దీవించారు. ఇలా చాలా బాగా సక్సెస్ఫుల్గా మా ఫ్యామిలీ ఈవెంట్ ఇలా జరిగిందనమాట. ఎవ్వరూ మిస్ అవ్వకుండా వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో. ఇంకా తర్వాత ఇలా మొత్తం అయిపోయిన తర్వాత పాప అలసిపోయింది, ఇంకా త్వరగా ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నాము. కానీ పాప మాత్రం ఎంత ఫుల్ జోష్తో ఉందో తెలుసా. ఈ ఫంక్షన్ అంతా ఈవెంట్ అయిపోయిన తర్వాత తను ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తుంటే చాలా అంటే చాలా స్టిల్స్ ఇచ్చింది. ఈ స్టిల్స్ ఇవ్వడంతో పాటుగా తను ఫుల్ జోష్తో డాన్స్ కూడా చేసిందనమాట. మీరే చూసేస్తారు ఈ వీడియో. మన చిన్నప్పుడు ఊర్లో ఫంక్షన్స్ అంటే 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత కూడా ఎంత హడావిడి ఉండేదో. అందరూ పిల్లలు వచ్చి ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తూ పెద్దవాళ్ళని విసిగిస్తూ కదా. మీకు గుర్తొస్తున్నాయా ఇట్లా ఈవెంట్ చూస్తున్నప్పుడు? ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటి దగ్గర స్పేస్ లేకపోవడం వల్ల ఇట్లా ఫంక్షన్ హాల్లో పెట్టేసుకొని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ని గ్యాదర్ చేసుకుంటూ ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము కూడా ఇలా ఒక ట్రెడిషన్ ఉంది కాబట్టి అది చక్కగా మెమరబుల్గా ఉండాలని చాలా గట్టి ప్రయత్నంతో మనస్ఫూర్తిగా ట్రై చేశాము. అందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకూడదని ట్రై చేశాము. ఏమైనా చిన్న చిన్న తప్పులు జరుగుంటే మమ్మల్ని మంచి మనసుతో క్షమించండి. పాప శారీ అండ్ నా శారీ అవుట్ఫిట్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. ఇక్కడ పాప శారీలో బ్లౌజే కుట్టించాను నేను. ఇది నేను అమీర్పేట మంగళగౌరిలో తీసుకున్నాను. నాకు 1200 రూపీస్ పడింది శారీ ఆఫర్లో.
సో దీనికి నేను బార్డర్ బేగం బజార్లో తీసుకున్నాను. ఇదంతా శారీ మొత్తం వచ్చేలాగా బార్డర్ కుట్టించాను అనమాట. సో ఇంకా అందులో వచ్చిన బ్లౌజే కుట్టించాను. దానికి షోల్డర్స్ దగ్గర బ్యాక్ కొంచెం మగ్గం వర్క్ చేయించాను. ఇంకా హ్యాండ్స్ దగ్గర వచ్చేసి బార్డరే వేయించాను. అక్కడక్కడ చిన్న బుటీస్ వేయించాను వర్క్, ఎందుకంటే అదంతా తను ఇంకా వేసుకోదు. సో ఎక్కువ పెట్టడం వేస్ట్ అనిపించింది. ఫొటోస్ కోసమే కాబట్టి అవుట్లుక్ మంచిగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. నేను స్కై బ్లూ అండ్ విత్ రెడ్ బార్డర్ తీసుకున్నాను కదా శారీ, ఇది నాకు 2100 పడింది అనమాట. సో ఈ శారీకి నేను అందులో వచ్చిన బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని దానికి మగ్గం వర్క్ చేయించాను. సో ఇది నేను నెక్లెస్ వేసుకున్నదైతే బేగం బజార్లో తీసుకున్నాను. సో ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ అక్కడ బేగం బజార్లోనే షాపింగ్ చేశాను. ఇలా నా అవుట్ఫిట్, పాప అవుట్ఫిట్ చాలా తక్కువ బడ్జెట్లో ఫస్ట్ టైం నేను ఇంత తక్కువ అమౌంట్తో తీసుకున్నాను అనమాట. కానీ కాంప్లిమెంట్స్ అయితే బాగానే వచ్చాయి. మరి మీకు ఎలా అనిపించిందో శారీ కానీ అవుట్లుక్ కానీ అండ్ నాది కానీ ఎలా ఉన్నాయో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు నచ్చిందో లేదో మాకు తెలుస్తుంది. సో ఇలా ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయితే ఒకళ్ళనొకళ్ళు మర్చిపోయి మాట్లాడేసుకుంటారు కదా, టైమే తెలియకుండా అయిపోతుంది. నిజంగా ఆ రోజు కూడా మాకు అంతే జరిగింది. ఎప్పుడైతే మేము టెన్షన్ ఫ్రీ అయిపోయామో తర్వాత నుంచి ఇంకా ఫ్రెండ్స్ అందరితో చక్కగా మాట్లాడుకుంటూ టైం తెలియకుండా గడిచిపోయింది అనమాట. ఆ రోజు మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది ఈవినింగ్. ఇదే కాలనీలో కాబట్టి మాకు ఇక్కడ 200 feet దూరంలోనే అనమాట ఇల్లు. ఇలా పాపని కొన్ని స్టిల్స్ తీసాడనమాట. ఇంకా బయట లాన్ లో కూడా చాలా ఫొటోస్ దిగింది. నాకైతే చక్కగా అనిపించింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఈ ఈవెంట్. మాకు ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. ఇలా ఫైనల్గా డాన్స్ వేసుకుంటూ చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేసింది అనమాట. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా హాలిడేస్లోనే అవ్వడం వల్ల తనకి ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. తర్వాత రెస్ట్ తీసుకుంది. ఇలా ఈ ప్లాట్ఫామ్ మీద మా ఫ్యామిలీ ఈవెంట్ని మా యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీతో షేర్ చేసుకునే అవకాశం కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా చూసి మా ఫ్యామిలీ ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.